చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కృష్ణ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వాస్తు పండితులు కూడా, వాస్తు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాస్తు అనేది ఎవరి జీవితాల్లోనైనా ఎటువంటి రోల్ని ప్లే చేస్తుందండి? ఎందుకంటే ఇందులో కూడా కాంట్రడిక్షన్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉండకూడదు, అక్కడ అది ఉండకూడదు. ఒక్కోసారి ఇల్లు కూల్చేయాలని కొంతమంది చెప్తుంటారు, గోడలు పదలగొడేయాలని కూడా కొంతమంది చెప్తుంటారు. ప్రత్యామ్నాయాలు మరి ఇస్తుంది కదా శాస్త్రం. వాస్తుని మీరు ఎలా చూస్తారండి? వాస్తు అంటే ఏం లేదండి, సూర్యుడి గమనమే వాస్తు. ఇంకప్పుడు వాస్తు ఏముందండి? చాలా ఉందండి. ఉత్తరాయణానికి ఇక్కడ ఉంటాడు, దక్షిణాయనానికి అక్కడ ఉంటాడు. మీరు ఎప్పుడు ఇల్లు కడుతున్నారు, అదొక ముహూర్తం. దానికి ఉన్న దాన్ని బట్టి ఏ దిక్కు అనేది ప్రామాణికంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి సూర్యుడు ఏ రాశి నుంచి ఏ రాశి వరకు ఎలా వెళ్తున్నాడు. ఇప్పుడు ఎటు ఎంత ఉత్తరాయణ దక్షిణాయన వెళ్ళినా కూడా ఆ మిల్కీ వే అనేది ఒక లిమిటెడ్ 6 కిలోమీటర్ రేడియస్ అనుకోవచ్చు మనకి కింద కనపడే దాంట్లో. అంతకంటే ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి తూర్పునే ఉదయిస్తున్నాడు సూర్యుడు, పడమట అస్తమిస్తాడు. ఆ సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకొని, పంచభూతాలను ఆధారంగా చేసుకొని మీరు కనుక భూమి మీద పుట్టినటువంటి ప్రతి నది 1-2 తప్పితే అన్నీ కూడా తూర్పుకి ప్రవహిస్తున్నాయి. అలానే భూమి వచ్చేసేసి తన యొక్క గమనం తిరిగేది. అందువల్ల సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తాడు. భూమి ఇలా తిరుగుతుంది కాబట్టి, తూర్పుకి తిరుగుతుంది కాబట్టి సూర్యుడు ఆపోజిట్లో మనకి ఆ అస్తమిస్తుంది, అది కనపడుతుంది. అంటే భూగమనం. అలానే భూమి మీద ఉన్న నీటి గమనం. అలానే మనకు వచ్చేది నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. అంటే ఇటు నుంచి వచ్చి ఇలా వెళ్ళి మళ్ళీ అవే రివర్స్ వస్తాయి. అందువల్ల ఈ వాయుగం సంచారం అంటే పంచభూతాలు ఏ విధమైనటువంటి దిశను సూచిస్తున్నాయో దాని ప్రకారం వెళ్తే నీ జీవితం సులభ సాధ్యంగా ముందుకు వెళ్ళచ్చు. కానీ దానికి వ్యతిరేక్తమైన దిశలో సాధించవచ్చా అంటే నువ్వు కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ఇల్లు నీకు ఏమిటంటే నివాసం. నీ నివాసం ఎలా ఉండాలి అంటే నీకు పని బయట పూర్తి చేసుకుని వచ్చేసరికి ఒక రకమైన సౌఖ్యమైన వాతావరణం ఇంట్లో ఉండాలి. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి కానివ్వండి, ఇంటి వాతావరణంలో నీకు ఒక రకమైన సమస్యలు ప్రతినిత్యం కనపడకుండా ఉంటే నువ్వు నీ బయట పనిని కూడా విజయవంతంగా చేయగలుగుతావు. అంటే నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోవటం కానివ్వండి, ఇంటి వాతావరణం కానివ్వండి, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల సహకారం కానీ ఉంటే నువ్వు అత్యద్భుతమైన విజయవంతమైన ఫలితాలు కొనపడగలవు. నీ జీవితంలో సంతానం లేదు, నీ మనసులో ఆ చింత ఉంది. ఆ పరిస్థితుల్లో నువ్వు ఎదుటి వాళ్ళకి ఏ రకమైన సహాయపడగలుగుతావు, నీ వృత్తిని ఏ విధంగా నిర్వర్తించగలుగుతావు, లేదంటే నీ వ్యాపారము ఉద్యోగం ఏ రకంగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతావు. కాబట్టి అలాంటి వాటిని ప్రభావితం చేసే గృహం అనేది ఎంత నిర్దిష్టమైనటువంటి పరిధిలో, నిర్దిష్టమైనటువంటి విధానంలో నిర్మించుకుంటే అన్ని రకాలైన సుఫలితాలు పొందగలుగుతాం. అంటే ఆయతం సిద్ధయ సర్వ అంటాం. మనం మామూలుగా 4 కోణాలు అంటే దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ గృహాన్ని నిర్మించినప్పుడు అన్ని కోణాలు సమంగా ఉంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, వృద్ధి ఉంటుంది, తర్వాత ఉద్యోగం ఉంటుంది, నీకు స్థిరత్వం ఉంటుంది, తర్వాత కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, అన్నీ పొందగలుగుతాం. ఈశాన్యం పెరిగిపోయిందంటే మాకు మంచి జరుగుతుంది అనడానికి లేదా? ఈశాన్యం ఎలా పెంచమన్నాడు? మాషమాత్రంతో ఈశాన్యం శాస్త్రం చెప్పింది. కొంచెం మినపగింజంత పెంచమన్నాడు. అంత పెరిగిపోయిందంటే ఏం ఉపయోగం? భారతదేశానికి ఈశాన్యం చాలా పెరిగిందండి. ఏంటి భారతదేశం అంతా అద్భుతంగా ఉందా? స్వాతంత్రం 8 సంవత్సరాలు ఇంతగా అభివృద్ధి చెందుతున్న దేశమేనా అంటున్నాను. మన తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలు ఎంత అభివృద్ధి చెందినాయి దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈశాన్యం పెరిగితే అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం, డబ్బులు ఉంటే అన్నీ ఉన్నట్టు కాదండి. ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఆర్థికపరమైన వృద్ధి ఉంది, ఓకే. కాకపోతే మిగతా వృద్ధి, నీకు ఆరోగ్యం లేదు, ఏమిటి దాన్ని అనుభవించే యోగ్యం లేదుగా. అందువల్ల నైరుతి ఉండాల్సిన విధంగా నైరుతి ఉండాలి, ఈశాన్యం ఉండాల్సిన విధంగా ఈశాన్యం ఉండాలి, వాయువ్యం ఉండాల్సిన మనశ్శాంతి లేదు కొంతమందికి వాయువ్యం దోషంతో. అలానే భార్యాభర్తల మధ్య కోఆర్డినేషన్ సహకారం ఉండదు, వాయువ్య దోషం. ఆగ్నేయం అప్పులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, కానీ అదే పరిస్థితుల్లో అప్పులు కూడా ఉన్నాయి. అలానే వచ్చేసి నువ్వు సంపాదించిన దాంట్లో ఏదో రూపంలో వచ్చేసి వేరే రకంగా వృధా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఆగ్నేయాన్ని కరెక్ట్ చేయాలి. అలానే అగ్ని ఉండాలి ఇంట్లో, అలానే వాయువు ఉండాలి ఇంట్లో, అలానే భూతత్వం ఉండాలి ఇంట్లో, అలానే వచ్చేసి జలతత్వం ఉండాలి, అలానే ఇంటి గర్భం బాగుండాలి. ఇవన్నీ ఏంటంటే ఇంటి యొక్క పరిస్థితుల్ని మనకు సమతుల్యం చేసుకుంటే నీ జీవితం సమతుల్యం అవుతుంది, అన్నీ పొందగలుగుతాం. ఇంటి గర్భం బాగుండడం అంటే ఏంటండి? గర్భం అంటే ఇంటి హృదయస్థానం అండి. మన ఇప్పుడు హాల్ అంటున్నాం కదా, అది దానికి ఒక నిర్దిష్టమైన కొలత ఉంది మన ప్రాచీన వాస్తు ప్రకారం. ఆ కొలతలు వచ్చేసి మామూలుగా వచ్చేసి వెడల్పు 12 అడుగులే ఉండాలి. పొడవు వచ్చేసేసి మీకు వచ్చేసేసి ఇంటికి రకరకాలైన పొడవులు మన యొక్క పదం అంటారు దానికి. ఆ పదం కట్టుకునేటప్పుడు నీ యొక్క వ్యక్తిగత జాతకానికో వ్యక్తిగత పేరుకు సంబంధించినటువంటి గ్రామార్వణము, గృహార్వణము, క్షేత్రార్వణము, తర్వాత వచ్చేసి మనకి నామార్వణము, ఈ 3 రకాల అర్వణాలు చేసుకొని దాని ప్రకారం నిర్దిష్టమైన కొలతలు పెట్టుకొని వ్యక్తికి మారుతాయి కొలతలు పెట్టుకొని దాని పదం కట్టి దాన్ని బట్టి రుణము, ధనము, ఐశ్వర్యము, తర్వాత ఆయుర్వు, తర్వాత ఇవన్నీ కట్టి
కట్టిన ఇల్లు ఇవాళ చూస్తే మీరు గమనిస్తే మనం కట్టిన ఇల్లు మనమే కూలుస్తున్నాం 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో. అంతకుముందు 200 ఏళ్ళు 100 ఏళ్ళు పైన ఇల్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఆ ఇంట్లో మీరు కనుక గమనిస్తే ఇవాళ అపార్ట్మెంట్స్ కడుతున్నాం, అంతకుముందు ఒక రకమైనటువంటి అద్భుత ప్రాకారం అని చెప్పి గర్భం ఎత్తుపెట్టి కట్టేవాళ్ళు. గర్భం కనుక వెడల్పు కంటే డబుల్ హైట్ ఉంటే ఆయుర్దాయం 2 రెట్లు పెరుగుతుందని. అలా ఆయుష్ని పెంచడానికి విధానాలు ఉండేవి. అందుకని పెంకుడు వస్త్రాలు ఉన్నప్పుడు ఉత్తర దక్షిణాలు దీర్ఘచతురస్రం వేసి గర్భం వచ్చే ఎత్తు మీద కట్టినప్పుడు మెట్లుండేవి పైకి వెళ్ళి. అవును, అలా ఉన్న ఇల్లు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేవి. గర్భం అది గర్భం. ఆగ్నేయంలో ఉండాల్సినవి వంటకు సంబంధించినవి, కానీ నిత్యం అగ్ని మండే ప్రాంతాలు పరిస్థితులు ఆగ్నేయంలో ఉండాలి. దీంట్లో కొన్ని తప్పని పరిస్థితులు సర్దుబాటు చేసుకోవాలంటే ఆగ్నేయం వాయువ్యంతో సర్దుబాటు అవుతుంది, వాయువ్యం ఆగ్నేయంతో సర్దుబాటు అవుతుంది. కానీ సర్దుబాటు లేకుండా ప్రతి ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా చాలా చోట్ల గమనిస్తే ఆ వాస్తు పట్టించుకోకపోయినా ఉండేవాళ్ళు అడుగుతున్నారని కట్టేవాళ్ళందరూ కూడా ఆగ్నేయంలో వంటిల్లు కడుతున్నారు, ఈ మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్లో ఇస్తున్నారు, అలా కడుతున్నారు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అవసరమైన పరిస్థితిలో వస్తుంది కాబట్టి దాని ప్రకారం కడితే అందరికీ ఆమోదయోగ్యంగాను అందరూ సుఖంగా ఉండగలుగుతారు, ఉన్నవాళ్ళ దగ్గర నుంచి కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ. రైట్. ఎన్నో వాస్తు మీరు చూసి ఉండాలి ఖచ్చితంగా. మీ ప్రాక్టీస్లో బాబోయ్ అని మీకు అనిపించింది ఏదైనా చెప్తారా? ఇక్కడ ఇది ఉందా అని. చాలా ఇళ్ళు ఉంటాయి, ఒక్కటి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాలు ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్తామండి. ఇక్కడ బంజారా హిల్స్లోనే ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో నైరుతిలో స్విమ్మింగ్ పూల్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్ మొత్తం పడమర మొత్తం పెట్టి దక్షిణం మొత్తం పెట్టేసి స్విమ్మింగ్ పూల్, చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ నైరుతిలో పెట్టారు. వాళ్ళ ఇంట్లో 35 ఏళ్ళు వచ్చినా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావట్లేదు. ఒక పెద్ద వాస్తు సిద్ధాంతి గారే ఇచ్చారు ప్లాన్ కూడా. అలానే వచ్చేసి ఆయన ఏంటి ఒక ప్రయోగం చేద్దామని చెప్పి ఇచ్చాను. అలానే ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు మా ఊర్లో. ఆయనది వచ్చేసేసి చాలా పెద్ద దివాణం, ఆ ప్రాంతానికి ఆయన వచ్చేసి రాజకీయ నాయకుడు కూడా. అలాంటి స్థితిలో వాళ్ళ యొక్క గృహంలో ఈశాన్యం మొత్తం మూతుండేది. అంటే ఒక పిల్లవాడు వచ్చేసేసి పూర్తిగా వచ్చేసి మానసికపరమైన పరిపక్వత లేని పరిస్థితిలో మెంటల్లీ రిటార్డెడ్. అలా ఆ ఇంట్లో ఈశాన్యం మెట్లు కూడా ఉన్నాయి. తద్వారా వచ్చేసి ఈశాన్యంలో చాలా ఇబ్బంది. ఈశాన్యంలో తలుపులు కూడా మరి ఈశాన్యం తలుపు పెట్టచ్చుకొని మెట్లు పెట్టకూడదు. అలాంటి వాటి వల్ల ఏంటంటే ఈశాన్యం దిగ్మూఢానికి ఏర్పడుతుంది. ఆ దిగ్మూఢం ఏర్పడినప్పుడు ఈశాన్యానికి సంబంధించిన సంతానం కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి ఆ ఇంట్లో ఉండదు. ఆ క్రమంగా ఆ ఇల్లు వేరే వాళ్ళ హస్తగతం అవుతుంది. అంటే ఆ ఇంట్లో వారసులు లేని పరిస్థితుల్లో ఇంటికి సంబంధించిన వేరే వాళ్ళు తీసుకోవటము, వీళ్ళే వాళ్ళకి రాయటము, పరుల హస్తగతం అవుతుందంట. అలానే కొన్ని చోట్ల వెళ్ళిన నైరుతిలో టాయిలెట్ పిట్ ఉండేది. పిట్టు ఉండకూడదు. ఆ పిట్టు తవ్వారు కాంపౌండ్లో. ఆ ఇల్లు వచ్చేసేసి వారసులు లేక తర్వాత వచ్చేసి ఏదో మేనల్కి ఆస్తిన ఇవ్వటం జరిగింది. చాలా పెద్ద ఫ్యామిలీలు ఇవన్నీ, పేరు విపరీతంగా ఉంటాయి, రిజల్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఇంతే ఒకటండి, నైరుతి ఋతుపవనాలు వస్తాయి. నైరుతిలో టాయిలెట్ పెట్టారు, దాని నుంచి వచ్చే గ్యాసెస్ ఇంట్లోకే వస్తాయి. ఇప్పుడు మీరు దీంట్లో మన భారతదేశానికి మలయ పర్వతం నైరుతిలో ఉంది, మలయ మారుతం అంటున్నాం. మలయ మారుతం వచ్చేసి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి చెప్తున్నారు. మన పురాణాల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా. ఎందుకు అంటే అక్కడి నుంచి వచ్చే గాలులు ఎంత మంచి గాలులు వస్తే, పొడి గాలులు వస్తే అంత మంచిగా ఉంటుంది. మన ఇంట్లో వాతావరణం చిత్తరగా చేసి పెట్టాం, లేదంటే పెంట కుప్ప ఏదో పెట్టాం నైరుతిలో, దాని మీద నుంచి ఆ వాసన మన ఇంట్లోకే వస్తుందిగా, మనమే ఇబ్బంది పడతాం కదా. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటే ఆ ఇంటికి సంబంధించిన ఆరోగ్యం కానివ్వండి, ఆ ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సమస్యలు కానీ లేకుండా ఉంటాయి. వాయువ్యం చాలా చోట్ల చూస్తున్నానండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసేది వాయువ్య దోషాలు ఎక్కువ. ఎందుకంటే చాలా ఇళ్లలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి, చాలా ఇళ్లలో కుటుంబం మధ్య సమతుల్యత లేదు. ఎందుకంటే అందరూ వాయువ్యాన్ని పట్టించుకోరు. చాలా ఏముందిలే ఈశాన్యం పెరిగింది చాలు అనుకుంటారు. అందులో దాంట్లో వచ్చేసి అందువల్ల ఏంటంటే నైరుతి యజమాని బాగుండి ఈశాన్యం డబ్బులు బాగుంటాయి, అన్నీ నడిచిపోతాయంట. ఆ ఇంట్లో ఆకస్మికంగా కుటుంబ సభ్యుల్ని కాదనుకొని వెళ్ళిపోతున్న పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకోను, లేదంటే ఇంట్లో వీళ్ళకి నచ్చని పెళ్ళిళ్ళు చేసుకోను, లేదంటే చాలామంది విదేశాలు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోతున్నారు. వాయువ్య దోషం చాలా చోట్ల అదే భేదం. ఇందులో వీళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఇంట్లో. అలానే చాలా ఏళ్ళు వచ్చిన ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానీ పరిస్థితులు కనపడుతున్నాయి, మగపిల్లలకు కూడా. ఏమిటంటే వాయువ్య దోషం అది కూడా కాదు. ఏంటి వాయువ్య దోషం అంటే? వాయువ్యం పెరిగి ఉంటాం కానివ్వండి, లేదంటే ఉత్తర వాయువ్యం నుంచి వీధిపోట్లు కానివ్వండి, లేకుంటే వచ్చేసి వాయువ్యం వచ్చేసేసి ఒక రకమైనటువంటి మూసి పెట్టడం కానివ్వండి. టాయిలెట్స్ వాయువ్యంలో కట్టాలంటున్నారు, తీసుకెళ్ళిపోయి ఉత్తరం కాంపౌండ్ వాళ్ళ మీద ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ కట్టేస్తున్నారు, మూసేస్తున్నారు. తద్వారా వచ్చేసి ఆ ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవు. ఆడ కావచ్చు మొగ్గ కావచ్చు, 30 పెళ్ళైనా వాళ్ళిద్దరి మధ్య సహకారం ఉండదు, డైవర్సులు, తర్వాత వచ్చే రకరకాలైనటువంటి వాళ్ళిద్దరి మధ్య కోర్టు కేసులు,
ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వాయువ్య దోషం. అద్దె ఇళ్ళు ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి వాస్తుపరంగా మన ఇప్పుడు మీరు సూర్యుడు అన్నారు, ఆ ఇంట్లో సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తున్నారు, ఆ ఇంట్లో ఉన్న ఫలితాలన్నీ మీరు అనుభవిస్తారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. అద్దిళ్ళైనా సొంత ఇళ్ళైనా సరే మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 4 కార్నర్లు ఉన్నాయి, 4 కార్నర్ల మధ్యలో ఉన్నప్పుడు 4 కోణాల ప్రభావం మీ మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒక సినిమాలో ఒక పాట ఉంది, భూమి చుట్టూ గిరగిరా తిరుగుతుంది, దానికేంటి వాస్తు. కాకపోతే భూమికి కాదు, విశ్వానికి మొత్తానికి దిక్కులు ఉన్నాయి. అది తూర్పులో ఇంద్రుడే ఉంటాడు, అది విశ్వం మొత్తానికి, భూమికే కాదు సూర్యుడికి కూడా అంతే. సూర్యుడికైనా అదే దిక్కు, భూమికైనా అదే దిక్కు, చివరిలో ఉన్న శనికైనా అదే దిక్కు, నెప్ట్యూన్ ప్లూటోకైనా అదే దిక్కు తూర్పు. ప్లూటోకి కూడా, ప్లూటోని తీసేశారు కానీ ప్లూటో కూడా అదే దిక్కు. అందువల్ల తూర్పున అదే తూర్పు అవుతుంది అక్కడ ఉన్న కూడా. అందువల్ల ఇటు తిరిగినా ఇక్కడి నుంచి ఇదైనా తూర్పు, ఇక్కడి నుంచి అయినా అదే తూర్పు. కాబట్టి ఆ దిక్కును అలా ఉంచుకోవాల్సిన విధంగా ఉంచుకుంటే మీకు అని సమస్యలు లేకుండా బాగుంటుంది. తూర్పు నుంచి సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చినాయండి, అది పరారుణ కిరణాలు వస్తాయి. సూర్యోదయంలో ఉండేటువంటిది మీకు అల్ట్రావైలెట్ కిరణాలు ఎంత దోషమో, పరారుణ కిరణాలు అంత యోగం కదా. ఆ యోగం ఆ ఇంట్లో ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఆరెంజ్ రేస్లో ఉండేది ఏంటి? అందుకనే సూర్యోదయం అంతకుముందు ఈశాన్యంలో బావి పెట్టేవాళ్ళు. ఇవాళ రోజున బాత్రూంలోనూ ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం లేదు. ఆ రోజుల్లో బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు. ఆ పరంగా ఒక రకంగా ఒంటి మీద సూర్యకిరణాలు పడేవి. అదేవిధంగా కాలకృత్యాలు తీర్చుకోవడం, మొహం కడుక్కోవడం అవన్నీ బావి దగ్గర చేసేవాళ్ళు. తద్వారా కావాల్సినటువంటి డి విటమిన్ అందేది. ఇవాళ డి విటమిన్ డెఫిషియన్సీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే, మీరు వాస్తు అనేది ఒక ఆరోగ్య శాస్త్రమే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉండాలి అని అంటుంది శాస్త్రం? బాత్రూమ్స్ అయితే పర్టికులర్గా వాయువ్యంలో ఉంటే బాగా మంచిది. అది కూడా ఏంటంటే పశ్చిమ వాయువ్యంలో, అది కూడా కాంపౌండ్ వాళ్ళకి సంబంధం లేకుండా ఇంటికి సంబంధించిన సరైనటువంటి దారిలో కరెక్ట్గా ఇంటి పారులో ఉంటే మంచిది. రైట్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్, ఏదో ఒక ప్రశ్నతోనో 2 ప్రశ్నలతో అయ్యేటటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. ఎప్పుడైనా మీరు సమయం ఇస్తే ఇంకాస్త వివరణాత్మకంగా ఇంకా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా ఇప్పటివరకు అయితే తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం అండి.